నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. మా మాధవరావు గారు అబ్బాయి సుధీర్. నమస్కారం అండి. హాయ్ బాబు. హలో. హలో. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మీ ప్రిన్సిపల్స్ మంచితనం గురించి విన్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మా అందరికీ సంతోషం. మా అబ్బాయి ఫ్యూచర్ గురించి మిమ్మల్ని కష్టపడడం తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు బాగా స్థిరపడితే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది. ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. బాబు హర్ష, మీరు మా ఇంటికి మన రజనీకి పెళ్లి చూపులని తెలిసి వచ్చాను. మా చైర్మన్ రవికాంత్ గారు అబ్బాయి. నమస్తే సార్. కూర్చోండి సార్. రండి బాబు, కూర్చోండి. హాయ్ సార్. హాయ్. మీ ఫాదర్ని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతుంటాను సార్. ఆయనలా కష్టపడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని. ఆల్ ది బెస్ట్. మాధవరావు గారు మా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. హీజ్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళి అన్నట్టే. మీ అబ్బాయి పై చదువులు కొంచెం డబ్బులు వస్తుంది విన్నాను. మా కంపెనీలో ఆయన చేసిన పనికి ఆయన పేరుని కొంచెం షేర్లు పెట్టాం. మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు. మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టండి. మా ఇంటి ఆడపిల్లమ్మ, బాగా చూసుకోవాలి. వస్తుంది సార్. రేపు ఆఫీస్ నుంచి 50 లక్షలు చెక్ పంపిస్తానండి. ఏం సాయం బాబు ఇది? సాయం కాదు సార్, తోడు. ఇన్నేళ్ళగా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మేము మీకు తోడుగా ఉంటాం. ఏం సుధీర్, బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నాను అన్నయ్య. నాన్నకు నువ్వు అంటే బాగా నమ్మకం. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. లోపల తీసుకెళ్ళి అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి సార్. హర్ష, మీటింగ్ నుంచి అట్టే వెళ్ళిపోయా, మళ్ళీ రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ మీటింగ్ నుంచి? అమ్మాయిని కలవాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. బోర్డు మీటింగ్లో ఆఫీస్లో చిన్నపిల్లలాగా ఏంటండి? నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాలి. అదే ఉంది మామయ్య. ఆఫీస్ నుంచి మన టెండర్స్ డివిజన్ మాధవరావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 lakhs డొనేషన్ ఇచ్చాడు. రేపు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ ఇంటికి చెక్ పంపించమని ఆఫీస్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి దర్శ, 20 lakhs?